హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ విష్ణు అండ్ ఎడిట్స్. ఈ రోజు మనం మళ్ళీ G18 తో ట్రై చేయబోతున్నాం. ఊరినే పొద్దున్నే లేచి ట్రై చేస్తామని వచ్చాను గేమ్ ఆడదామని. ఇప్పుడు ఏం జరుగుతుందో చూద్దాం. మన వీడియోని ఎవరైనా కొత్త చూస్తే లైక్ చేయండి, కమెంట్ చేయండి, షేర్ చేయండి. అలానే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. పక్కన ఉన్న గంటను కూడా ఆన్లో పెట్టుకోండి. ఇప్పుడు పొదాము. ఫస్ట్ ఒకటి దొరికేసినాడు, వాడిని కొడదాము. డ్యామేజ్ పడింది, మిస్ అయ్యాడు. ఇప్పుడు ఇటు నుంచి పోయి ట్రై చేద్దాం. ఏమవుతుంది? ఇన్ని కొట్టేయచ్చు, మనం కొట్టేసాం కూడా. పైన ఒకడు ఉన్నాడు. ఇప్పుడు వాణి కూడా కొట్టాలంటే వీని దగ్గర లోడ్ తీసుకొని పోవాలి. ఇప్పుడు మనం ఓకే, మనకు ఒక డ్రాగన్ ఫ్రీజర్ దొరికింది. వేద్దాం మనం పైకి. పైన ఎవరు ఎనిమిది లేరు, అనవసరం వేస్ట్ చేయించా. కింద ఇద్దరు ఉన్నారనమాట. ఒకడైతే ఓరియన్ స్కిల్ వేసుకున్నాడు, ఇంకోటి ఊకం చేసుకున్నాడు. పైనుంచి ఒకటి దూకాడు ఇప్పుడే. ఓకే, ఈయన కూడా నాక్ చేసాం సక్సెస్ఫుల్గా. ఇంకిద్దరు ఉన్నారు. ఓకే, ఒకడు వచ్చాడు బయటికి. ఇద్దరు ఒకేసారి నా మీదకి వచ్చారు. కరెక్ట్ టైంలో నెట్ కూడా రావట్లా వచ్చింది. మళ్ళీ ఈయన కొట్టేసి అయిపోయింది గాస్ మనకు. మళ్ళీ ఒకసారి రీప్లే చేద్దాం మనము, ఇది ఎట్లా ఉందో ఏ స్టైల్. మామూలుగా పడలేదన్నమాట హెడ్ షాట్ బిడ్డకి. మన గన్ మ్యాన్ అని కూడా ఇచ్చేసారు. ఇప్పుడు నాక్డౌన్ స్టిక్స్ చూద్దాం. ఫస్ట్ నాక్డౌన్ ఇడే, సెకండ్ వీళ్ళ టీమ్మేట్, తాడు ఇంకొక లాస్ట్ వాడొక్కడే. ఇప్పుడు చూద్దాం ఏమైతుందో. మంచి యానిమేషన్తో ఉందన్నమాట గైస్ ఇది. తర్వాత అయిపోయిన తర్వాత లోనల్ ఫాడదామని చిన్నగా లోనల్ ఫాడుతూ ఉన్నాను. డెజర్ట్ ఈగల్స్ ఫస్ట్ సెలెక్ట్ చేసుకున్నా. ఆపోజిట్ ఎనిమి ఎవరో వాల్మీకి అంట. ఇప్పుడు వాడిని కొడితే మనకు బోయా పడుతుంది. 5 కొట్టాలి కాబట్టి ట్రై చేద్దాం అన్ని హెడ్ షాట్స్కే. మీరు ఎటున్నాడు? అటు ఉన్నాడా? ఉన్నాడు ఇటు. అట్లా వదిలేయడం చూద్దాం. వీడు కూడా కనపడ్డాడు ఇప్పుడు మనకు, కొడదామని. వాడికైతే హెడ్ కనెక్ట్ అవ్వట్లా, కానీ ఇప్పుడైతే కనెక్ట్ అయిపోయింది గైస్. కానీ మధ్యలో కొంచెం నెట్ స్లో అయింది. ఇప్పుడు నెక్స్ట్ రౌండ్ చూద్దాం. నెక్స్ట్ రౌండ్ హెడ్ షాట్ కొడతాను, కొట్టలేను. రిమోటైజ్ వేసేసుకుందాం మనం. దొరికాడు అప్పుడే. హెడ్ ట్రై చేసా కానీ కనెక్ట్ అవ్వాలా, కానీ బాడీకి పడింది, 2 పడ్డాయి. ఇది స్కిల్ యూజ్ చేశారు కానీ మనకేం డ్యామేజ్ పడలేదు, వాడు షూట్ చేసినప్పుడు తప్ప. మన స్కిల్ కూడా యూజ్ చేద్దాం వాడి మీద. అయిపోయింది గాయస్. మళ్ళీ ఇంకొకటి వచ్చేసింది పాయింట్ మనకు. ఇంకొక 3 పాయింట్స్ మనం కొట్టామంటే మనకు బోయా పడిపోద్ది. ఇప్పుడు చూద్దాం ఏమవుతుందో. వాడు ఎస్వీడి గన్ సెలెక్ట్ చేసుకున్నాడు. వచ్చేస్తుంది ఇంకొక 3 సెకండ్స్ అంతే. మన ఎస్వీడి గన్తో హెడ్ షాట్స్ కొట్టడం అంటే చాలా కష్టం. ఇప్పుడు నాకు ట్రై చేస్తా కానీ కొట్టడానికి మీకోసం. సరే వెళ్దాం, ఒకసారి ఇటు నుంచి పోదాం. బయట అయితే ఎవరు పోదాం. ఆడున్నాడు, అక్కడ ఉన్నాడు, ఉన్నాడు, కానీ మనం బయట దూకేసాం. పోదాం ఇప్పుడు. ఈజీగా హెడ్ అయితే పడిపోయింది గాయ్స్. వీడికి మామూలుగా పడలేదన్నమాట. ఇంకొక 2 పాయింట్స్ మనం మ్యాచ్ విన్ అయిపోతాం. ఇది హెడ్ షాట్ కొట్టానని అనుకుంటున్నా మ్యాక్సిమం. ట్రై చేద్దాం ఎట్లా ఉంటుందో. కిందకి ఏదో దూకేశాడు వీడు. ఇప్పుడు మనం బయట నుంచి కొడదాము. ఒకసారి లోపల నుంచి అటు సైడ్ దూకుదాం మనం వెళ్ళి. వాడు ఫ్లాష్ ఫ్రీజర్ వేసాడు. పోయి కొడదాం. ఫస్ట్ 75 పడింది, ఇప్పుడు 89 అనమాట. ఇప్పుడు 75, ఇప్పుడు 100 పడిపోయింది. మ్యాచ్ మందే గైస్. ఒక్క పాయింట్ అంతే. హెడ్ అయితే పర్లేదు వీడికి. ఈఎంపీ తీద్దాము. ఇప్పుడు మనం ఈఎంపీతో కొడదామని. కొత్తగా ఎవరైనా వచ్చింటే ఈ వీడియోని లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. అలానే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ఇప్పుడు పోయి కొట్టేస్తాం. ఒక్క పాయింట్ కాబట్టి మనం బోయా పడిపోవాలి. ఇప్పుడు పడకపోతే బాగోదు. అట్లా తిరుగుతాడు, ఇట్లా తిరుగుతాడు, ఎటు రావాలో కరెక్ట్ తెలియట్లా. అవతల దూకాడు బిడ్డ, అవతలకి వెళ్దాం.
ఇగో వచ్చేసినాడు అప్పుడే బయటికి. స్కిల్ కూడా యూజ్ చేస్తాడు అనుకుంటా. అదో యూజ్ చేశాడు అనుకున్నా, నేను స్కిల్ యూజ్ చేస్తాను. ఈడు కూడా యూజ్ చేస్తాను, డ్యామేజ్ పడిపోయింది. ఇంక హెడ్ కొట్టేసాం గాయస్, మ్యాచ్ మందే. బూయా! థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో గాయస్. మీ సపోర్ట్ నాకు ఎప్పుడు కావాలి అనుకుంటున్నా.